హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వలపిండితో వలపప్పు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. నేనైతే ఎలా చేస్తాను, ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి. వాటిలో ఆయిల్, ఆనియన్స్, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి. వేసుకున్న తర్వాత 80% అనేవి ఈ ఉల్లిపాయలు వేగాలి. వేగిన తర్వాత దీనిలో చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్, పసుపు, హోమ్ మేడ్ మసాలా, కారం కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నె తీసుకున్న తర్వాత వాటిలో వలపిండిని వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ చింతపండు రసం అంతలోపల మరుగుతుంది. మరిగినప్పుడు మనం ఈ వలపిండి అనేది వాటిలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సాల్ట్, కారం ఏమైనా చాలకపోతే ఇక్కడే మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes ఉంచితే చాలు, మన వలపప్పు అనేది బాగా రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇవి ఎక్కువ ఊర్లలో ఇలా వండుతారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.